కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సో 2019లో కూడా కోవట్టులే నన్ను ఓడించారు అని కోవట్టుల కాలం గతం నుంచి కూడా ఉంది. కోవట్టులు ఇప్పుడే లేఖ ద్వారానే రాలేదు, 2019 నుంచి ఉంది. అంతకు ముందు నుంచి కూడా ఉండొచ్చేమో బహుశా. సో ఎక్కడ చెడింది? అన్నా చెల్లెలకు చెడింది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ ఇక్కడ ఈ లేఖను బయట పెట్టింది ఎవరు? ఆ లేఖను ఎవరు బయట పెట్టారు? కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోవట్టులు ఎవరు? ఇందాక సత్యం గారు మాట ఒకటి ఏంటంటే, కేసీఆర్ ఆ లేఖను కేటీఆర్ కు చూపించి ఉండాలి, కేటీఆర్ బయటకు లీక్ చేసి ఉండాలి. సో ఇది కేటీఆర్ ని ఇండైరెక్ట్ గా విమర్శిస్తోంది కవిత, అర్థమవుతోంది. ట్వీట్ల ద్వారా కాదు, ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎంతవరకైనా తెగిస్తా, నేను కేసీఆర్ బిడ్డనంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్. నా పైన బడి ఏడవడం కాదు, నేను ఎంతకు తెగించాలో అంతకు తెగిస్తా అంటూ కూడా కవిత చెప్తున్నారు. సో ఇంకొంచెం వాల్యూమ్ పెరిగింది కవిత వాయిస్ లో, టోన్ పెంచారు. అండ్ నిర్ణయాలు కూడా తొందరలోనే ఉండబోతున్నాయా? నన్ను పార్టీలోంచి బయటికి పంపించేటువంటి దమ్ము ఎవరికుంది, అంత ధైర్యం ఎవరికుంది అని నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు. కేటీఆర్ కి క్వశ్చనా, నన్ను పార్టీ నుంచి పంపించగలుగుతావా, అంత దమ్ము ధైర్యం ఉందా? దేశం బయట మీరు సోషల్ మీడియా సెల్ పెట్టుకొని నా పైన పడేస్తే ఏమొస్తుంది, ప్రజాక్షేత్రంలో ఉండాలి అంటూ చాలా సంచలనమైన కామెంట్స్ ఈ రోజు కవిత తెరదీశారు. కవిత గారు వ్యవహారం, ఆమె రాసినటువంటి లేఖ వ్యవహారాన్ని చూసినప్పుడు తండ్రి లేదా అధినేత కేసీఆర్ మీద రోజు రోజుకి మరింత ఒత్తిడి పెరుగుతూ ఉంది. చూపులు, వేళ్ళు అన్ని కూడా ఆయన వైపే కనిపిస్తున్నాయి అనేటువంటిది స్పష్టం. ఒకటి, తనకు కూతురు లేదా జాగృతి సంస్థ నాయకురాలు రాసినటువంటి ఆ లేఖను కేసీఆర్ తన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్లకు, ఎవరైనా కావచ్చు, కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి, వాళ్ళకైనా చూపించి చూడండి కవిత ఇలా లేఖ రాసింది, ఇదేం పని అని చెప్పేసి వాళ్ళతో అయినా చర్చించి ఉండాలి. లేకపోయేటైతే కేటీఆర్ తో కావచ్చు, హరీష్ రావు గారితో కావచ్చు చెప్పు ఉండాలి. ఆయన ఎవరికీ చెప్పకుండా ఆ లేఖ అనేటువంటిది బయటకు వచ్చేటువంటి సమస్య లేదు. అందువలన ఆయన ఎవరికి చెప్పారు? ఆ చెప్పినటువంటి వాళ్ళు లేదా ఆ లేఖ చూసినటువంటి వాళ్ళు ఫోటోస్టాట్ కాపీ కూడా తీసుకోగలిగినంత చొరవ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఏమిటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత, రాజకీయ పరమైనటువంటి బాధ్యత కూడా కేసీఆర్ మీదనే ఉన్నది. అందువల్ల రోజులు గడిచే కొద్దీ కేసీఆర్ దానికి గనక తెరదించకపోయేట్లయితే డెఫినెట్ గా దాని వెనకాల అసలు కేసీఆర్ ఈ కథ అంతా నడిపిస్తున్నారు అనేటువంటిది కూడా జనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. కవిత గారు కూడా అదే విధమైనటువంటి అభిప్రాయంతో ఉండటానికి కూడా ఆస్కారం ఉందనేది నా అభిప్రాయం. అందువలన ఎందుకని నోరు విప్పట్లేదు? పార్టీలో ఇంత రచ్చ జరుగుతూ ఉంది, కార్యకర్తలందరూ కూడా ఏది నిజం, ఏది కాదు, ఏది ఎవరు దయ్యం, ఎవరు కాదు అనేటువంటిది చూస్తున్నప్పుడు, ఒక పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు దాని మీద స్పందించి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద లేదా? ఏదో మిగతా అసెంబ్లీకి వస్తాడు, ఒంటికాల మీద లేస్తాడు, కాంగ్రెస్ తాట తీస్తాడు, తోలు ఒలుస్తాడు వస్తే అని గతంలో చెప్పారు. అవన్నీ ఓకే. ఇప్పుడు సొంత పార్టీలోనే వచ్చినటువంటి ముసలం గురించి ఏం చేస్తున్నాడు ఆయన అనేటువంటి ప్రశ్న జనంలో కూడా వస్తుంది. అందువల్ల ఇది ఇక్కడ ఎక్కువ రోజులు కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఇంకో కొన్ని పాయింట్స్ కూడా మనకు లేటెస్ట్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ పాయింట్స్ కూడా కవిత నుంచి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదా? దామోదరరావు, గంటమోహన్ రావు ఎవరికి దగ్గరో మీకు తెలుసా? నన్ను పార్టీ నుంచి దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో వాళ్ళకే తెలుసు. కేసీఆర్ ను నన్ను విడదీయాలనేటువంటి కుట్ర జరుగుతోంది, తండ్రి బిడ్డలను విడదీయాలనేటువంటి కుట్ర జరుగుతోందని కవిత చేసినటువంటి ఆరోపణతో పాటు, కేసీఆర్ తప్ప నాకు ఇంకొక లీడర్ లేరు, కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము ప్రోటోకాల్ ఇస్తాం, గౌరవిస్తాం, బట్ మా నాయకుడు కేసీఆరే, తండ్రిని బిడ్డను వేరు చేసేటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు, కుటుంబ సభ్యుల్లోనే ఎవరు, కేటీఆర్ ను ఇండైరెక్ట్ గా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? డెఫినెట్ గా ఆమె కూడా ఇప్పుడు కేసీఆర్ మైండ్ గేమ్ ఆడటంలో లేదా కేటీఆర్ మైండ్ గేమ్ ఆడటంలో ఎట్లా నిష్ణాతులయ్యారో, వాళ్ళ రక్తం కొంచెం పుట్టి లేదా వాళ్ళ రాజకీయ భావజాలం, వాళ్ళ ఎత్తుగడలు అన్ని తెలిసినటువంటి కవిత గారు కూడా అదే గేమ్ ప్లే చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువలన మొత్తం కుటుంబంలో
మూడు స్తంభాలట. మరి హరీష్ రావు గారు ఎప్పుడు రంగంలోకి వస్తారో తెలియదు. ఇప్పటివరైతే రంగంలోకి వచ్చినట్టుగా కనపట్లేదు. ఆయన బహుశా నేను అనుకోవటం ఏంటంటే, ఈ ముగ్గురు కొట్టుకుంటా ఉంటే తనకు ఒక అవకాశం వస్తుంది, మంచి అవకాశం. ఎందుకంటే హరీష్ రావు సమర్థుడు అనేటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో ఇంతకు ముందే ఉన్నది. కాకపోతే ఆయనకి ఏంటంటే అవకాశాలు రాలేదు. ఆ అవకాశాలు ఎందుకు రాలేదంటే అది కూడా మనకి తెలిసినటువంటిదే. బీజేపీలోకి వెళ్ళాలని ఆయన గతంలో ప్రయత్నించిన మాట వాస్తవం. బీజేపీ వాళ్ళు ఆయనకి గాలం వేశారు. అయితే బీజేపీలో అంతర్గత సమస్యలు ఆయన్ని తీసుకొచ్చి తల మీద పెట్టుకునేట్లయితే ఎప్పటి వరకు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు జారుకునేటువంటి అవకాశం ఉంది. అందువలన హరీష్ రావు గారు వచ్చి ఆయన చేసేది ఏమిటో తెలియకపోయినా ఉన్న వాళ్ళు పోతారనేటువంటి భయంతో బీజేపీలో అంతర్గత కుమ్ములాట్ల కారణంగా హరీష్ రావుని వాళ్ళు దగ్గరకు రానివ్వట్లేదు. లేదా హరీష్ రావు కూడా తనకు తగినటువంటి స్థానం కల్పించకపోతే అక్కడికి మాత్రం వెళ్ళి మందలో ఒకటిగా మారటానికి నేనెందుకు అనేటువంటి అభిప్రాయం కూడా ఆయనకు ఉండదు. ఇప్పుడు ఈ ముగ్గురు కుటుంబంలో ఈ ముగ్గురు మధ్య తలెత్తినటువంటి వివాదంలో తానేమన్నా బలపడటానికి అవకాశం ఉందా అనేటువంటి యాంగిల్లో హరీష్ రావు కూడా ప్రయత్నించవచ్చు. రాజకీయాల్లో ఏది అసాధ్యము కాదు, శాశ్వతం కదా. అవును, అనూహ్యము కాదు. అన్ని సాధ్యం. ఎందుకంటే తల్లి కొడుకు అన్న కొట్టుకుంటున్నప్పుడు మరి మేనల్లుడుగా ఉన్నటువంటి తాను కూడా తన వంతు తన ప్రయత్నం చేస్తాడు కదా. తప్పే ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది.